హలో గైస్, ఇట్ ఈస్ అ రివ్యూ ఆఫ్ హరిహర వీరమల్లు. మూవీ అయితే బాగుంది, బట్ ఆ సెకండ్ హాఫ్ కొంచెం చూసుకొని ఉండాల్సింది. మూవీ స్టార్ట్స్ విత్ గుడ్ నోట్. ఫస్ట్ హాఫ్లో చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఫైట్ సీక్వెన్స్, ట్విస్ట్, మెయిన్లీ మచిలీపట్నం పోర్ట్ సీన్స్, కుస్తీ ఫైట్ అండ్ చార్మినార్ ఫైట్ సీన్స్ ఎక్సలెంట్గా వచ్చాయి. ప్రీ ఇంటర్వల్ ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కీరవాణి గారు మేజర్ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ. సెకండ్ హాఫ్కి వస్తే అలా స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అయిపోద్ది. మేజర్ ప్రాబ్లమ్ సెకండ్ హాఫ్. ఈ మూవీకి చాలా పూర్ ఎఫెక్ట్స్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుంది విఎఫ్ఎక్స్. మెయిన్లీ ఆ గుర్రాల మీద వెళ్తేప్పుడు కొన్ని షార్ట్స్ ఉంటాయి, అది మాత్రం చాలా బ్యాడ్. క్లైమాక్స్ కూడా ఓకే అనిపించింది, కానీ నాట్ ఓకే. థియేటర్ నుంచి అయితే ఏదో మిస్ అయిన ఫ్యాక్టర్తో బయటికి వస్తాం. ఫస్ట్ హాఫ్లో ఉన్న స్టోరీ బిల్డింగ్ సెకండ్ హాఫ్లో లేదు అంతే, బట్ మూవీ బాగుంది. క్యాష్ అండ్ క్రూ దగ్గరికి వస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పాలిటిక్స్ బిజీగా ఉన్న మూవీస్ టైం కేటాయించి మూవీ కంప్లీట్ చేశారు. మూవీని సింగిల్ హ్యాండెడ్గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్తో లాగాడు. నిధి అగర్వాల్ క్యారెక్టర్ బాగుంది. పంచమే క్యారెక్టర్లో చాలా క్యూట్గా చేసింది. సత్యరాజ్, సుబ్బరాజ్, సునీల్, నాజర్, రఘుబాబు వాళ్ళకిచ్చిన క్యారెక్టర్స్లో వాళ్ళు బాగా చేశారు. బాబీ డియోల్ గారు ఔరంగజేబ్గా చాలా బాగా సూట్ అయ్యారు. ఫస్ట్ మూవీ క్రెడిట్స్ క్రిష్ జాగర్లమూడికి ఇవ్వాలి. మధ్యలో ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఇలా అయింది, లేకుంటే ఈ రోజు లెక్క వేరుగా ఉండే. ఇంకో క్రెడిట్స్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి ఇవ్వాలి. హీ స్టూడ్ ఫర్ సినిమా అంటిల్ ఇట్స్ రిలీజ్. మూవీ అయితే ఒకసారి చూసేయండి. బాగాలేదు అంటే బాగాలేదు కాదు, బాగుంది. నా ఒపీనియన్ నేను చెప్పా, మీ ఒపీనియన్ మీరు మూవీకి వెళ్ళి చూసి చెప్పేయండి. మూవీ ఓటీటీకి వచ్చాక డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు యూఎం రివ్యూస్.